హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈరోజు వీడియోలో మనం కనిపిస్తున్నట్టే ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీస్ గురించి మాట్లాడదాం. సో ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీస్ అంటే ఏంది? సింపుల్గా చెప్పాలి అంటే మనం రిస్ట్రిక్షన్ లేదా యాక్సెస్ లేని కాడ డిఫరెంట్ ఫైల్ని అప్లోడ్ చేసి దాన్ని మన అడ్వాంటేజ్గా వాడుకునేది ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీ అంటాం. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో మన ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి, రైట్? సో ఒక ప్రొఫైల్ ఫోటో అయితే యాడ్ చేస్తాం కదా. సో దానికి అక్కడ రిస్ట్రిక్షన్ ఏంది? మనం ఓన్లీ ఇమేజ్ ఫైల్ అప్లోడ్ చేయడానికి మాత్రమే వస్తుంది. ఇన్ కేస్ ఆ రిస్ట్రిక్షన్ పెట్టకపోయారనుకో మనం వేరే ఏ ఫైల్ అయినా అప్లోడ్ చేయవచ్చు. సో అప్లోడ్ చేసిన ప్రతి ఫైల్ ఏమవుతుందంటే ఐదర్ డేటాబేస్లోకి వెళ్తుంది లేకపోతే సర్వర్కి పోతుంది, రైట్? సో సర్వర్కి పోతుంది అంటే సర్వర్కి దానికి కనెక్షన్ ఉన్నట్టే కదా. సో ఇక్కడ మన పిహెచ్పి ఫైల్ కానీ లేదన్నా స్క్రిప్ట్ కానీ ఏదైనా రాసి ఆ ఫైల్ని అప్లోడ్ చేసినాం అనుకో మనం సర్వర్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అదే ఈ ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీ, చాలా క్రిటికల్ వల్నరబిలిటీ అనమాట. సో మనం కోర్స్ ఫిగర్తోని కొన్ని ల్యాబ్స్ అయితే చేద్దాం సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో కావాలంటే డిస్క్రిప్షన్ చదవండి ఇక్కడ. అండ్ మీరు నేనేం టర్మినాలజీ డెఫినేషన్ చెప్తలేను. సో అవి మీరు జనరల్గా ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ప్రాక్టికల్కి వచ్చేద్దాం, రైట్? సో మనకి ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ల్యాబ్ రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వియా వెబ్ షెల్. సో ఈ క్వశ్చన్ అంతా చదువుతలేను, మీరు ఒకసారి చదివేసేయండి. సింపుల్గా క్వశ్చన్ చెప్తానండి. మనకి క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చినారు అండ్ ఒక ఫైల్ ఇమేజ్ అప్లోడ్ ఫంక్షన్ అనేది వల్నరబుల్ ఉంది అన్నారు. సో మనం చేయాల్సిన అటాక్ దాని మీద. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సో కంటెంట్స్ అనేవి /home/carలో సీక్రెట్ ఈ పాత్ లోపల మనకి సీక్రెట్ టెక్స్ట్ అయితే ఒకటి ఉంది అన్నారు. సో ఇది మనకి తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి, రైట్? సో ఫస్ట్ అయితే ల్యాబ్ని యాక్సెస్ చేద్దాం. ల్యాబ్ని యాక్సెస్ చేసి ఫస్ట్ అసలుకి ఏంది అనేది చెక్ చేద్దాం మనం. అండ్ ఇంకోటి, సో ఎప్పుడైనా మనకి ఇట్లా క్రెడెన్షియల్స్ వచ్చేసి ఇట్లా సెమీకోలన్ మధ్యలో ఉందనుకో అది ఐదర్ ఏదన్నా క్రెడెన్షియల్స్ కావచ్చు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్న కావచ్చు, హ్యాష్ అన్హ్యాష్ డేటా కావచ్చు, రైట్? సో అట్లాంటి థింగ్స్ అన్ని ఇట్లానే ఇస్తారు. సో మోస్ట్లీ ఇట్లాంటివి వచ్చినప్పుడు దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి, అందులో యూజ్ అవుతాయి, రైట్? సో మనకి ఇట్లా ఓపెన్ అయిపోయింది ల్యాబ్. సో జనరల్ అకౌంట్ ఇది. సో మై అకౌంట్కి వెళ్ళిపోదాం. ఎందుకు మై అకౌంట్ పోతున్నా అంటే మనకి క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఇచ్చినారు, రైట్? సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ పేస్ట్ చేసేద్దాం. యూజర్ నేమ్, సో పాస్వర్డ్ కూడా ఇదే పీటర్, నేను ఆల్రెడీ టైప్ చేసిన ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసాను. సో లాగిన్ అయిపోయినాక చూసినట్టయితే మనకి సో ఇక్కడ సమ్ డేటా అయితే ఉంది. మన ప్రొఫైల్ ఇక్కడ ఈమెయిల్ ఇవ్వమంటారు అప్డేట్ ఈమెయిల్ చేయడానికి. అండ్ కింద వచ్చేసి మనం ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ చూస్ ఫోటో. సో ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నా, రైట్? సో ఒక ఫోటో అప్లోడ్ చేసి అప్లోడ్ కొట్టేస్తాను. అప్లోడ్ కొట్టడానికి మనకు బ్యాక్ ఎండ్లో ఏం కనిపిస్తుంది? సో అవతార్స్ / ఈ పాత లోపల మనం ఇచ్చిన ఫోటో అయితే అప్లోడ్ అయిపోయింది, రైట్? సో ఇక్కడ బ్యాక్ టు మై అకౌంట్ కొడదాం. కొట్టిన తర్వాత ఫోటో మనకి అప్లోడ్ అయిపోయింది ఇక్కడ చూడండి. సో బేసిక్గా జనరల్గా అది అవుతుంది, రైట్? సో దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ కొడదాం. మనకి లింక్ వచ్చింది చూడండి. సో సేమ్ దాని నుంచే ఇది అనేది సర్వర్ లోపల స్టోర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఒక పిహెచ్పి ఫైల్ అయితే అప్లోడ్ అవుతుందా లేదా చూద్దాం, రైట్? లేదా పీడిఎఫ్ ఫైల్. సో మనకు ఓన్లీ ఇమేజ్ ఫైల్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. అది చెక్ చేయడానికి నేను ఒక బ్లాంక్ పీడిఎఫ్ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది మన బ్లాంక్ పీడిఎఫ్ ఫైల్. సో దీన్ని అప్లోడ్ చేద్దాం. సో ఇన్ కేసు పీడిఎఫ్ అప్లోడ్ అవుతుందా లేదా అని. సో ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీలో మనకి తెలియాల్సిన మెయిన్ ఏంటంటే ఎక్స్టెన్షన్స్. సో ఎక్స్టెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి ఒకసారి చెక్ చేసుకోండి, రైట్? సో అప్లోడ్ కొట్టేస్తున్నాం. అప్లోడ్ కొట్టగానే ఇక్కడ చూసినట్టయితే ద ఫైల్ అవుతార్ /blank.pdf అయితే అప్లోడ్ అయిపోయింది సర్వర్ లోపల. సో ఇక్కడ బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చినాక ఇక్కడ చూస్తే మనకి ఏం లేదు పీడిఎఫ్. మరి దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? సో ఇందాక మనకు ఒక పాత్ ఉంది కదా అవతార్స్ లోపల సేవ్ అవుతుందని. సో సింపుల్గా లేకపోతే దీని మీద రైట్ క్లిక్ చేసిన ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ కొట్టినా మనకి పాత ఓపెన్ అయిపోతుంది. మన పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఏ ఫైల్ అయినా తీసుకుంటుంది ఇది. సో నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఒక చిన్న స్క్రిప్ట్ రాస్తాను. సో ఇది ఒక పిహెచ్పి స్క్రిప్ట్, ఏం లేదు. మనకి హోము పాత ఇచ్చినారుగా ఇందాక, రైట్? క్వశ్చన్ లోపల. సో ఇక్కడ ఒక పాత ఇచ్చినారు, దీని లోపల సీక్రెట్ డేటా ఉంది అన్నారు. సో నేను సింపుల్గా ఒక పిహెచ్పి కోడ్ రాసిన ఈ సీక్రెట్ డేటా లోపల ఉన్న కంటెంట్ నాకు చూపించమని, రైట్? సో ఇది పిహెచ్పి కోడ్. ఎప్పుడైతే మనం పిహెచ్పి పేజ్ ఓపెన్ చేసినాం అనుకో పిహెచ్పి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, రైట్? సో అందుకని పిహెచ్పిలో కోడ్ రాస్తున్నాం. సో దీని నేమ్ వచ్చేసి shell.php అని పెట్టినాం. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇదే పిహెచ్పి ఫైల్ని ఈ రెండు క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ చూస్ ఫైల్ కొట్టేసి shell.php ఫైల్ ఇది. సో కొట్టేసి ఓపెన్ కొట్టేస్తున్నాం. చూడండి shell.php ఇక్కడ అప్లోడ్ కొట్టేస్తాం. అప్లోడ్ కొట్టిన shell.php అనేది అప్లోడ్ అయిపోయింది. బ్యాక్ వద్దాం మళ్ళీ. తర్వాత ఇక్కడ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. సో కొట్టగానే చూడండి మనకి స్ట్రింగ్ అయితే వచ్చేసింది. సో దీన్ని సింపుల్గా కాపీ చేసేసి ఇక్కడ సబ్మిట్ సొల్యూషన్ కొట్టేసండి. ఓకే కొట్టేసాను. మన ల్యాబ్ అయితే సాల్వ్ అయిపోయింది. సో ఇది బేసిక్ అన్నట్టు.
మీరు ఇంత బేసిక్ అయితే ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ సెక్యూరిటీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు. సో, పక్కా ఇమేజ్ కాడ ఇమేజే బెటర్ అయ్యేటట్టు చేస్తారనమాట. రైట్. సో, మనకి పీడీఎఫ్, షెల్ అప్‌లోడ్ చేసేటట్టు చేయనియ్యరు. రైట్. సో, నెక్స్ట్ ల్యాబ్ పోదాం అది సాల్వ్ చేయనీకి. మీకు తెలుస్తది. ఇక్కడ ఫైల్ అప్‌లోడ్ వల్నరబిలిటీస్‌కి వెళ్ళిపోదాం. రైట్. సెకండ్ ల్యాబ్ పోదాం. సో దట్ మీకు ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తది సెకండ్ ల్యాబ్ వెళ్తే. సో, ఇది వెబ్ షెల్ అప్‌లోడ్ వియా కంటెంట్ టైప్ రిస్ట్రిక్షన్. సో, మనకి ఇక్కడ రిస్ట్రిక్షన్ అయితే పెట్టినారు. సో, క్వెషన్ చదువుదాం ఇక్కడ. సో, ద ల్యాబ్ కంటెంట్స్ ఎ వల్నరబుల్ ఇమేజ్ అప్‌లోడ్ ఫంక్షన్. రైట్. సో, ఒక సేమ్ మనకి ఇమేజ్ అప్‌లోడ్ ఫంక్షన్ అనేది వల్నరబుల్ ఉంది అని చెప్తున్నారు. సో, ఇట్ అటెంప్ట్స్ టు ప్రివెంట్ యూజర్ ఫ్రమ్ అప్‌లోడింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫైల్ టైప్స్. రైట్. సో, డిఫరెంట్ ఫైల్ టైప్స్ అయితే మనల్ని అప్‌లోడ్ చేయనియదు అంటుంది. రైట్. సో, బట్ రిలేస్ ఆన్ చెకింగ్ యూజర్ కంట్రోలబుల్ ఇన్పుట్ టు వెరిఫై దీస్ అంటారు. ఫైన్. టు సాల్వ్ ద ల్యాబ్ అప్లోడ్ ఏ బేసిక్ PHP వెబ్ షెల్ అండ్ యూజ్ ఇట్ టు గెట్ ద కంటెంట్. సేమ్ మనకి home.carలో సీక్రెటే ఉంది. సో, దాని నుంచి మనకి కంటెంట్స్ అయితే తెచ్చుకోవాలి. సో, మనకి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ వినర్ పీటర్ ఉంది. సో, ల్యాబ్ అయితే యాక్సెస్ చేద్దాం. సో, మనకి ఇక్కడ చూసినట్టయితే రిస్ట్రిక్షన్ అయితే పెట్టినారు. ఇక్కడ మనకి ఫోటో మాత్రం అప్లోడ్ చేసేటట్టు కొన్ని ఫిల్టర్స్ అయితే పెట్టినారంట. సో, చెక్ చేద్దాం. సో, ల్యాబ్ వచ్చేసింది. మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోండి. రైట్. సో, మనకి సేమ్ ప్రొఫైల్. ఇక్కడ ఏం చేద్దామంటే చూస్ ఫైల్ కొడదాం. మనం డైరెక్ట్గా ఫస్ట్ అయితే ఒకటి ఫోటో ఇద్దాం, అప్లోడ్ కొడదాం. సో, ఇదే స్టెప్ బై స్టెప్ చేయాలి అని ఏం లేదు, మీరు ఎట్లనే ఇవ్వచ్చు. సో, ఇక్కడ చూడండి. సారీ, ఫైల్ టైప్ ఇమేజ్ వెబ్ యాప్ ఈజ్ నాట్ అలౌడ్, ఓన్లీ ఇమేజ్ JPEG అండ్ ఇమేజ్ PNG ఆర్ అలౌడ్, సారీ అంట. ఫైన్. దెర్ వాజ్ అన్ ఎర్రర్ అప్లోడింగ్ యువర్ ఫైల్. సో, మన ఫైల్ అయితే అప్లోడ్ కావాలి. బ్యాక్ టు మై అకౌంట్ వచ్చేద్దాం. రైట్. సో, ఇప్పుడు డైరెక్ట్ ఒకసారి షెల్ కూడా ఇచ్చి చూద్దాం. రైట్. సింపుల్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. shell.php ఇచ్చిన, సో అప్లోడ్ కొట్టిన. సో, చూడండి మళ్ళీ సేమ్ మెసేజ్, నాట్ అలౌడ్, ఓన్లీ ఇమేజ్ JPEG ఇమేజ్ PNG అలౌడ్ అన్నారు. ఫైన్. సో, ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే బబ్సూట్. సో, బబ్సూట్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. సో, ఈ లింక్ని కాపీ చేసేద్దాం. సో, బబ్సూట్ టూల్ అయితే ఓపెన్ చేయండి. సో, బబ్సూట్ అందరికి తెలిసే ఉందనుకుంటున్నా. సో, ఇది ఒక ప్రాక్సీ టూల్. ఇది ఏం చేస్తుందంటే సర్వర్కి పోయే రిక్వెస్ట్లని మధ్యలో ఆపేసి దాన్ని మోడిఫై చేసేటట్టు మనకు ఛాన్స్ ఇస్తుంది. సో, మోడిఫై చేసి డేటాను పంపిస్తాం మనం సర్వర్కి. రైట్. సో, ఫస్ట్లీ ఏం చేద్దామంటే మనం బ్రౌజర్ ఓపెన్ చేసేసి లింక్ని అయితే ఓపెన్ చేసాను. రైట్. సో, ఇందులో మనం వినర్ పీటర్ అయితే టైప్ చేద్దాం, మన పాస్వర్డ్ కొట్టేసి లాగిన్. సో, సేమ్ ప్రొఫైల్ పేజ్. సో, ఇక్కడ నేను సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను అంటే మన షెల్ ఫైల్ ఇస్తున్నా, డైరెక్ట్ ఇచ్చేసి ఓపెన్ కొడుతున్నా. ఓపెన్ కొట్టి మనకి ఇంటర్సెప్ట్ ఆన్ చేస్తుంది. సో, ఇంటర్సెప్ట్ ఆన్ చేస్తే ఏంటంటే మనం రిక్వెస్ట్ని ఆపగలుగుతాం అన్నట్టు సర్వర్కి పోకముందు. రైట్. ఫైన్. తర్వాత ఇక్కడ అప్లోడ్ కొడదాం. అప్లోడ్ కొట్టి మనకి ఇక్కడ సో ఇక్కడ ఫార్వర్డ్ ఉంది, ఫార్వర్డ్ కొట్టేసాను. ఫార్వర్డ్ కొట్టడం మనకి సమ్ డేటా వస్తుంది. దీన్ని రిపీటర్లకు సెండ్ చేద్దాం. తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ ఏం డేటా రాలే. సో, ఇంటర్సెప్ట్ ఆఫ్. చూస్తే మళ్ళీ మనకి మెసేజ్ వచ్చింది, బ్యాక్ వద్దాం. ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే రిపీటర్లకు వెళ్ళిపోతున్నా. ఎందుకంటే రిపీటర్ సెండ్ చేసినాక ఇందాక డేటా వెళ్ళిపోయి ఇక్కడ సెండ్ కొడుతున్నా. సెండ్ కొట్టగానే మనకి రెస్పాన్స్ తెలుస్తుంది ఇక్కడ. సో, సారీ దిస్ ఫైల్ టైప్ ఈజ్ నాట్ అలౌడ్ అని. సో, ఇక్కడ సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ .php ఉంది కదా, దీన్ని చేంజ్ చేద్దాం. రైట్. సో, లెట్స్ టేక్ మనం వేరే ఏదైనా టైప్ చేసి చూద్దాం, లైక్ PNG టైప్ చేద్దాం. సో, PNG టైప్ చేసి సెండ్ కొడుతున్నాం. రైట్. స్టిల్ ఆక్టెట్ స్ట్రీమ్ ఓన్లీ ఇమేజ్ అండ్ JPEG అలౌడ్ అన్నారు. ఫైన్. సో, ఏం చేద్దామంటే ఇక్కడ .php కొట్టి చూద్దాం మనం. సింపుల్గా ఫైల్ నేమ్ చేంజ్ చేసి చూస్తున్నా, స్టిల్ మనకి అదే వస్తుంది. రైట్. సో, డైరెక్ట్ అది ఇంటర్నల్గానే చెక్ చేస్తుంది మనది. సో, దీని బదులు మనం ఏం చేద్దామంటే సేమ్ మన బ్రౌజర్లోకి వచ్చేసి చూస్ ఫైల్ కొడదాం. ఇక్కడ JPEG ఫైల్ ఒకటి తీసుకుందాం. సో, ఈ ఫైల్ వచ్చేసి JPEG. సో, ఓపెన్ చేస్తున్నా దీన్ని. సో, JPEG ఫైల్, దీన్ని ఇక్కడ మనం టర్న్ ఆన్ చేద్దాం. బబ్సూట్ ప్రాక్సీ ఇంటర్సెప్ట్ ఆన్ చేసి మళ్ళీ అప్లోడ్ కొడుతున్నాం. అప్లోడ్ కొడితే ఇక్కడ పింగ్ వచ్చింది, ఫార్వర్డ్ కొడదాం, మనకి డేటా వచ్చింది. సెండ్ టు రిపీటర్, ఫార్వర్డ్ ఇంటర్సెప్ట్ ఆఫ్. రిపీటర్ అది పక్కన పెడదాం. ఇక్కడ చూస్తే స్ట్రీమ్ క్లోజ్డ్. ఫైన్. అది వదిలేసేయండి, రీలోడ్ కొట్టేసేయండి ఇక్కడ. సో, ఇక్కడ ద ఫైల్ అవుతారు JPG అయితే అప్లోడ్ అయిపోయింది. ఫైన్. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ దీన్ని సెండ్ కొడుతున్నా సింపుల్గా. ఒకసారి రెస్పాన్స్ ఏమొస్తుందో చూద్దాం మనం. సో, మనకి రెస్పాన్స్ ఏమొస్తలేదు. సింపుల్గా దీన్ని ఏం చేస్తాను నేను ఫ్రంట్ ఎండ్లోనే చెక్ చేస్తుంది కాబట్టి సింపుల్గా మనం ఏం చేద్దామంటే మనకున్న షెల్ అయితే ఏదైతే ఉందో షెల్ని, సో ఇక్కడ రైట్ షెల్ని ఏం చేస్తామంటే .jpg వేద్దాం. ఓకే. అయితే ఫైల్ టైప్ ఏం చేంజ్ కాలేదు. ఇంకోసారి ఇంట్లోకి వెళ్ళిపోయి
సేవ్ కొడదాం. సేవ్ కొట్టేసి షెల్ ఆల్ ఫైల్స్ కొడదాం. సో ఆల్ ఫైల్స్ .jpg ఇద్దాం, లేకపోతే మీరు పిఎన్జీ ఇచ్చినా ఏం కాదు. సేవ్ కొడదాం. రైట్. సో మనకి సేవ్ అయితే అయిపోయింది అది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ బ్యాక్ టు మై అకౌంట్ వద్దాం. సో ఇక్కడ చూస్ ఫైల్ కొడుతున్నా నేను. సో shell.jpg ఉంది కదా మనకి, shell.jpg ఫోటో. సో ఓపెన్ కొడుతున్నా, shell.jpg, మళ్ళీ ఇంటర్సెప్ట్ ఆన్ చేస్తున్నా. సో కొంచెం స్టెప్స్ కన్ఫ్యూజింగ్ అనిపించచ్చు, బట్ నేను చేసేది అర్థం చేసుకోండి ఏం చేస్తున్నాను. సో ఇప్పుడు అప్లోడ్ కొట్టేసిన, ఇక్కడ ఫార్వర్డ్. సో మనకి డేటా వచ్చింది, సెండ్ టు రిపీటర్, ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. ఓకే, ఇంటర్సెప్ట్ ఆఫ్. ఫైన్. ఇక్కడ shell.jpg అప్లోడ్ అయింది. ఫైన్. ఇక్కడ చూడండి మనం ఎక్స్టెన్షన్ చేంజ్ చేయగానే ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయింది, అంటే ఫ్రంట్ ఎండ్లో చెక్ చేస్తుంది అన్నట్టు. రైట్. ఇక్కడ బ్యాక్ వద్దాం, మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి దీన్ని ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ చేద్దాం. మనకి ఇమేజే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే రిపీటర్లా సో జేపీజీది తీసేసి సింపుల్గా పిహెచ్పి కొడుతున్నాం. రైట్. కొట్టేసి సెండ్ కొడుతున్నాం. ద ఫైల్ ఆఫ్ ద షెల్ పిహెచ్పి హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి. సింపుల్గా నేను ఏం చేసిన, ఫస్ట్ జేపీజీ పెట్టిన దాన్ని, తర్వాత పిహెచ్పి కన్వర్ట్ చేసిన. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే షో రెస్పాన్స్ ఇన్ బ్రౌజర్ కొడదాం, కాపీ కొట్టేసేయండి, ప్రాక్సీ ఉంటే ఆఫ్ చేసేయండి, తర్వాత దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో మళ్ళీ ఇక్కడ బ్యాక్ టు అని కొట్టవచ్చు, లేకపోతే సింపుల్గా అవతార్ shell.phpని కాపీ చేసుకోవచ్చు. సో బ్యాక్ టు అకౌంట్ కొట్టండి, ఇక్కడ ఫైల్ వస్తుంది, ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. సో చూడండి మనకి సీక్రెట్ కోడ్ వచ్చేసి ఫైన్, కాపీ దీస్. సో ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ చేయాలి, ఇక్కడ సబ్మిట్ సొల్యూషన్, సో పేస్ట్. ఓకే, కంగ్రాచులేషన్, యూ సాల్వ్ ద. సో ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ చేయొచ్చు అనమాట. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో ఇది పార్ట్ 2 వీడియో చేస్తుంది దీన్ని. ఇంకా డిఫరెంట్ టైప్స్ అయితే డిస్కస్ చేద్దాం ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీస్ గురించి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మన వాట్సాప్ గ్రూప్లో కూడా అడగండి. ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాలేదో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ కాండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.